నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు. కాగా రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలున్నారు. వీరిలో ఇప్పటికే 3 రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. మోపిదేవి, బీద టీడీపీలో చేరాలి అని నిర్ణయించుకున్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరుతారు అని టాక్ నడుస్తోంది. మరోవైపు వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారని టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబు పేల్చారు. విజయసాయిరెడ్డి గత 2 పర్యాయాలుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా లోక్సభ, రాజ్యసభలో వైసీపీ ఎంపీల అందరికీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనపై విజయం సాధించారు. గతంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అని వార్తలు వచ్చాయి. జగన్తో విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. వైసీపీలో విజయసాయిరెడ్డికి ఒక దశలో ప్రాధాన్యత బాగా తగ్గిపోవడం, అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగడం ఇందుకు నిదర్శనమని టాక్ నడిచింది. అయితే విజయసాయిరెడ్డి వైసీపీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి తమ పార్టీలో చేరుతాను అని తమను వేడుకున్నట్టు బాంబు పేల్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులైతే టీడీపీలో చేరుతాను అంటూ విజయసాయిరెడ్డి 95 రోజుల పాటు తమను ప్రాధేయపడ్డారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. అయితే టీడీపీలో చేరేందుకు అలాంటి వారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశామన్నారు. టీడీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ క్రమంలో ఏం చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారు అని చెప్పారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.